విడిపోయిన తర్వాత ఆమె పశ్చాత్తాపపడి తన పాపపు స్థితి అంతటా ఒప్పుకుంది. తాను నడిచిన అపవిత్ర మార్గముని, వ్యభిచార మార్గము, నగ్నంతో కూడిన మార్గాన్ని, వాటన్నిటిని విడిచిపెట్టేసింది. ఇప్పుడు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతుంది. బ్రతికిన దినములన్నిట దేవుని పరిచర్య ఘనంగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె బ్రతికిన దినాలన్నిట ఒకరోజు ఇండియా దేశం నుండి ఇతర దేశం ఏదో గుర్తు లేదు నాకు, ఆమె వాక్యం చెప్పడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభు కొరకు బలమైన సాధనంగా వాడబడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆమె ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 4 గంటలు పడుతుంది. కరెక్ట్గా అదే టయానికి ఫ్లైటు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళాలంటే 3 గంటలు 2 గంటలు ముందుగానే మనం వెళితే మనల్ని చెక్కింగ్ చేసి ఆ లగేజ్ అంతా పంపించి మనల్ని తర్వాత విమానం దగ్గరకు తీసుకెళ్తారు. ఈమె ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, ఎప్పుడు చెక్కింగ్ చేయించుకుంటుంది, ఎప్పుడు ఆ స్థలానికి వెళ్తారు.